నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు నగరంలోని సి క్యాంప్ రైతు బజార్లో సరసమైన ధరకు నాణ్యమైన సరుకుల దుకాణం ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య. మాజీ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ నుంచి రక్షణ కల్పించాలని కర్నూలు కలెక్టర్ను కోరిన బాధిత కుటుంబ సభ్యులు. బనగానపల్లిలో వైఎస్ఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. వార్తల వివరాలకు వెళ్తే నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం యనగండ్లలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేసి పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్ శిలాఫలకాలపై కాటసాని మరియు మాజీ సీఎం జగన్ ఫోటోలను కనిపించకుండా వాటిపై తారు పూసి పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా యనగండ్ల గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం కోల్పోయి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ పార్టీకి చెందిన శిలా ఫలకాలను అధికార టీడీపీ పార్టీ శ్రేణులు విధ్వంసకర చర్యలు పాల్పడుతున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వగ్రామం యనగండ్లలో వైఎస్ఆర్ విగ్రహం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ నుంచి రక్షణ కల్పించాలని బాధిత కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా కలెక్టర్ ను కోరారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గత 4 సంవత్సరాల నుంచి ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యంగా ప్రవర్తించారని, ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయని, ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసి డాక్టర్ సుధాకర్ ను పోలీసులు రిమాండ్కు తరలించారు. డాక్టర్ సుధాకర్ నుంచి తమకు రక్షణ కల్పించి బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను బాధిత కుటుంబ సభ్యులు, రజక సంఘాల నాయకులు కోరారు. తప్పకుండా మేము భయపడి ఉన్నా ఈ విధంగా అట్లనే చేస్తుండే. ఇంకా ఈ విషయం ఇంట్లో చెప్పి ఇంట్లో వాళ్ళమంతా పోయి కేసు పెట్టినాము. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్. మాకు న్యాయం జరగదు. సంఘం మాకు న్యాయం జరగాల సార్. మా పాపకి ఇలా అడ్డు చేసినాడు. మాకు 4 ఆడపిల్లలు, మమ్మల్ని ఇట్లా మా పిల్లని ఇట్లా చేసినాడు. మాకు పెళ్లి చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేసినాడు. మేము పని చేస్తున్నాము. మా 3 చేసి 10,000 ఇస్తున్నాము. మా పాప చెప్తే మా అమ్మ నాన్న చంపుతామని చెప్పి మాకు ఈ విధంగా చేసినాడు. మాకు న్యాయం జరగాల. మా పిల్లని ఈ విధంగా చేసినాడు, మానభంగం చేసేసినాడు. ఇక్కడ మాకు న్యాయం జరగాలని వచ్చినాం సార్. మేము మాకేమన్నా ఉద్యోగము, మా పాపకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందుకు ఎవరు వస్తున్నారు, ఏమో ఒకటి ఉద్యోగము, మాకేమో ఒకటి సాయం చేయాలని మేము వచ్చినాము. రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి అరాచకాలతో హింసకు గురై, అవమానాలకు గురై, మానభంగానికి గురైనటువంటి దస్తగీరమైనటువంటి మహిళ నిన్న సంఘం దగ్గరికి రావడం, ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికని 2019 నుంచి తన ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా అట్లాంటి కనికరం లేకుండా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కర్కశంగా ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులు గురి చేసినారనేది మాకు అమ్మాయి చెప్పినటువంటి విషయం. కాబట్టే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తొలగించాలి, ఈమెకి న్యాయం చేయాలి. ఈరోజు ఒక మారుమూల గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకొని గోనేండ్ల మండలం వాళ్ళ సొంత ఊరు కుల్మాల గ్రామం, అక్కడ పనులు లేక ఒక వృత్తి రజక వృత్తి చేసుకోవడానికి కర్నూలులో వచ్చి ఒక 20 సంవత్సరాలు అయింది. ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్నారు. 4 కూతుర్లని 3 కూతుర్లకు పెళ్లి చేసింది. లాస్ట్ అమ్మాయి ఆ అమ్మాయికి చదువుంచలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పని మంచిగా చేర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు దుర్మార్గంగా ఒక ప్రజాప్రతినిధి సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదే కాదు, ఆ అమ్మాయికి ప్రభుత్వం
ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. అతని నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్స్గ్రేసియా అమ్మాయికి 25 లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని సంఘం డిమాండ్ చేస్తుంది. లేని ఇంతతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీకి కానీ హోంమంత్రికి కూడా ఈ విషయం పైన చేస్తాం. ఈరోజు అందుకని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం చాలా రోజుల నుంచి కోరుతూ ఉంది. మహిళల పైన, మైనర్ బాలికల పైన, రజక వృత్తిదారుల పైన వృత్తికి పోయినప్పుడు చాలా హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ తరలో ఒక సామాజిక రక్షణ చట్టాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే సామాజిక రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. నా పేరు గురుశేఖర్, ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. నంద్యాల జిల్లా కొలిమిగుంట్ల మండలం తుమ్మలపేట సమీపంలోని నాపరరాతి గనుల వ్యవహారంపై టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో యాడికి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన శ్రీరాములు అనే 50 ఏళ్ల వ్యక్తి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. నాపరాతి గనుల వివాదం వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన యాడికి మండల గుడిపాడు గ్రామానికి చెందిన శ్రీరాములను చికిత్స నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే బాధితుడు పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి వైద్యులు అనంతపురం జిల్లా హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గుడిపాడులో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తుమ్మలపేట నాపరాతి గనుల్లో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కొలిమిగుండ్ల సిఐ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరసమైన ధరలకే బియ్యం, కందిపప్పు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు తీసుకుని వెళ్లి ప్రతి ఒక్కరూ బియ్యం, కందిపప్పు సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నార్పిరెడ్డి మౌర్య అన్నారు. నగరంలోని సి క్యాంప్ వద్దనున్న రైతు బజార్లో సరసమైన ధరలకు నాణ్యమైన సరుకుల అమ్మకాల దుకాణాలను పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ అమ్మకాల దుకాణ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ నార్పిరెడ్డి మౌర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అమ్మకాలు రైతు బజార్లో రీటైల్ దుకాణాలలో అమ్మకాలు ఉంటాయని, కందిపప్పు అసలు ధర 181 ఉండగా ప్రభుత్వం కేటాయించిన ధర 160 రూపాయలు మాత్రమే అని, బియ్యం, స్టీల్, సోనా మసూరి అసలు 55.85 ఉండగా ప్రభుత్వ ధర 48 రూపాయలు అని, పచ్చి బీపీటీ సోనా మసూరి అసలు ధర 52.40 ప్రభుత్వ అమ్మకాల ధర 48 రూపాయలకే అందిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, ఆధార్ కార్డు తీసుకెళ్లిన ప్రతి వినియోగదారునికి 5 కేజీల బియ్యం, 1 కేజీ బ్యాళ్లు అందజేస్తారని అన్నారు. ప్రైవేట్ వ్యాపారుల ద్వారా అమ్మకాలు జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, రైతు బజార్ సిబ్బంది, అమ్మకాలు జరిపే వ్యాపారస్తులు పాల్గొన్నారు. మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ ప్రభుత్వము నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో మనం స్పెషల్ కౌంటర్స్ ఇలా రైతు బజార్స్లో, మండీ బజారు, అలాగే ఈ అదర్స్ హోల్సేలర్స్, రీటైలర్స్ కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. మనం బయట మార్కెట్ ప్రైస్ రా రైస్ ఇప్పుడే కనుక్కుంటే 55 రూపాయలతో కొంటున్నారంట. 55 రూపాయలు రా రైస్ ఉంటే ఇక్కడ మనము 48 రూపాయలకే కేజీ 48 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్జీ దాల్ బయట 181 రూపీస్ ఉంటే ఇక్కడ 160 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. 181 రూపాయలు బయట కొంటుంటే ఇప్పుడు 160 రూపీస్ 160 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెషల్ కౌంటర్స్ మనం కర్నూలులో 2 రైతు బజార్స్లో పెట్టాము, మండీ బజార్లో పెట్టాము, ఆదోని రైతు బజార్లో పెట్టాము. అలాగే అదర్ మార్ట్స్, డీ మార్ట్, మోర్, స్పెన్సర్స్ వీళ్ళు కూడా ఇదే ప్రైజే ఫిక్స్ చేయమని చెప్పాము. కాబట్టి ఒకటి విజ్ఞప్తి ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు ఇక్కడ కౌంటర్స్కి రైస్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ తీసుకొని రావచ్చు. ఇనీషియల్గా మనము పెట్టిన లిమిట్ ఆర్జీ దాల్ అయితే 1 కేజీ పర్ పర్సన్ అండ్ రైస్ అయితే 5 కేజీ అనే లిమిట్ పెట్టాము. ఈరోజు సేల్స్ బట్టి దాన్ని బట్టి కూడా మనము ఈ లిమిట్ అనేది రేపటి డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవ్రీడే ఈ సేల్స్ కూడా మనము నోట్ చేసుకొని కమిషన్ ఆఫీస్ కూడా పంపిస్తాము. అలాగే ఒకవేళ ఇంకా డిమాండ్ ఎక్కువ ఉందంటే మిగతా రైతు బజార్, పత్తికొండ ఈ ఏరియాస్లో కూడా పెట్టడం జరుగుతుంది. మేడం ట్యాక్స్ పేయర్స్కి అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తాం.
బయట ఎక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ తక్కువ ధరలకి ఇస్తున్నాం. కర్నూలు రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు మేము అందరం కలిసి ప్రభుత్వం మేరకు చెప్పిన మేరకు 55 రూపాయల కిలో బియ్యము 48 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాము. 181 రూపాయల కందిబ్యాలు ఉండేది 160 రూపాయలకి ఇస్తున్నాము. ఆ నష్టాన్ని మేము భరించుకొని అందరం మిల్లర్స్ మంచి నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం. ఇక్కడ స్టీమ్ బియ్యము 49 రూపాయలు ఇస్తున్నాము. అది 56 రూపాయలు జరుగుతుంది. 49 రూపాయలు అది ఇస్తున్నాము. మేము ఈ తెలుగుదేశం ప్రభుత్వంకు పవన్ కళ్యాణ్ చెప్పిన నాదెండ్ల మనోహర్ చెప్పిన మీటింగు విజయవాడ జరిగిన దానికి మేము వచ్చి ఇక్కడ ఇస్తున్నాం. రైస్ మిల్ అసోసియేషన్ తరఫున పద్మనాభయ్య లక్ష్మీ హరిహర మోడర్న్ రైస్ మిల్. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైస్ మిల్లర్స్ అంతా కలిసి మార్కెట్లో బహిరంగ 55 రూపాయల బియ్యం అమ్మునేతో మేము రైస్ మిల్లర్స్ 49 రూపాయలకు 48 రూపాయలకే బియ్యం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సింది. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విద్యార్థి సంఘాల నాయకులు కర్నూలులో అన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో సీట్లు పెంచాలని కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ వసతి గృహాలను అభివృద్ది చేయలేదని, ప్రస్తుత ప్రభుత్వం వసతి గృహాలపై దృష్టి పెట్టి అభివృద్ది చేయాలని వారు కోరారు. పేద విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో చేరేందుకు వెళ్తే సీట్లు లేవని అధికారులు చెబుతున్నారని, వెంటనే సీట్ల సంఖ్య పెంచాలని కోరారు. కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్ నందు ఈరోజు విద్యార్థి సంఘాలుగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈరోజు అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్లు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు సమస్యలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఛార్జ్ వార్డెన్లు ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు పట్టించుకోకుండా వాళ్ళ సొంత పనులకు నిమిత్తం అవుతున్నారు. కాబట్టి విద్యార్థులు పట్టించుకునేటువంటి వార్డెన్లను తక్షణం తొలగించాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్ పరిస్థితులను విస్మరించారు. కాబట్టి ఈ ప్రభుత్వంలోనైనా సంక్షేమ హాస్టల్ను దృష్టి సారించి వాళ్ళ అభివృద్ధికి కృషి చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజేష్, PDSU రాష్ట్ర కార్యదర్శి. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు ఎంపీడీఓ ఆధ్వర్యంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరీ చడతారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్నూలు మండల జెడ్పీటీసీ, ఎంపీడీ, కల్లూరు మండల తహసీల్దార్, ఎండీఓ, మండలంలోని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. గతంలో ఏ ప్లేస్ లో అయితే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అదే ప్లేస్ లోనే మళ్ళీ అవి కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఇందాకే తల్లికి వందనంది కూడా మీకు జీవో వచ్చిందని కూడా మనకి ఇందాకే ఎంపీఓ 2 గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. కాబట్టి ఈ మొట్టమొదటి సమావేశానికి అందరికి వచ్చి మీ శాఖల అభివృద్ధి మీ గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడికి మేము కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి, గతంలో జరిగినవన్నీ మళ్ళీ ఆ పొరపాట్లు ఇప్పుడు చేయకుండా మన మండల అభివృద్ధి కోసం అందరు మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చదువుతోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ కళాశాలను ఆయన సందర్శించి కాలేజీలో కల్పిస్తున్న సౌకర్యాలను, అందిస్తున్న విద్య గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదువుకున్నానని, గవర్నమెంట్ బడులు, కాలేజీల్లో చదువుకోవడాన్ని చిన్నచూపుగా చూసుకోకూడదని అన్నారు. ఇక కళాశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఆయన ఎంపీ నిధులతో కాలేజీని మరింత అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు కళాశాల సిబ్బంది ఎంపీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లాలెప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేను చెప్పేదేమంటే, నేను నా విద్యాభ్యాసాలంతా కూడా గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీ. నేను ఎక్కడి నుంచో ప్రైవేట్ స్కూల్లో నేను చదవలేను.
గవర్నమెంట్ స్కూల్లో చదివితే మనం ఏదో వెనకబడిపోతున్నాం పొరపాటును భావించాలండి. నేను గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలో చదివించే ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఏదో నామస్గా ఫీల్ అవుతాను దయచేసి మేము. ఎందుకంటే మట్టిలో మాణిక్యాలుగా గవర్నమెంట్ స్కూల్లో ఎంత ఉండదని మనకు తెలుసు. మనమంతా కష్టం ఉంటాం. ప్రైవేట్ స్కూల్కు ప్రైవేట్ కాలేజీలో పోతుంటే మన గవర్నమెంట్ స్కూల్కి వస్తే మన కసి అక్కడి నుంచే పెంచుకోవాలి. మన ఇంట్లో స్థితిగతుల వల్ల మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతామంటే ఎక్కడ కూడా మనం వెనకం చేయకుండా మన ఆశయాలు తల్లిదండ్రులు మనటువంటి ఆశయాల మేరకు ఖచ్చితంగా బాగా చదువుకొని ఈ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ కాలేజీ పరిధిలో మనం ఏ విధంగా నెంబర్ ఉన్నారు, ఈ పిల్లలంతా ఉన్నారు, దీంట్లో నేను ఎట్లా నెంబర్ ఉన్నారు అని ఆశంతో చదవాలి. ఒకసారి ఇక్కడ 1000 మంది ఉన్నారంటే 1000 మందిలో నేను ఫస్ట్ తెచ్చుకోవాలని ఆశంతో చదవాలి. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరు పోటీ పడితేనే బయట ప్రపంచాన్ని మనం రాణించగలం. మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ కాలేజీలో చదివి ఈరోజు ఒక ఎంపీ అంటే నాకు ఆ కసే. గవర్నమెంట్ స్కూల్ చదవడానికి కూడా కష్టం. ఏ విధంగా పైకి రావాలని చెప్పేసి అహర్నిశలు కష్టపడిన విషయం. ఇకపోతే ఈ స్కూల్ విషయానికి వస్తే స్పెషల్ నేను ప్రిన్సిపల్ సార్ గారు చెప్పారు, అధ్యాపకులు ఉందని చెప్పి నాకు ప్రతి ఒక్క విషయం నేను స్వచ్ఛందంగా పారదర్శకంగా ఖచ్చితంగా నేను ఈ సమస్యల పరిష్కారంలో సార్కి కానీ మీకు కానీ మీ పిల్లలు వెంట కానీ ఖచ్చితంగా నేను తోడు ఉంటా. ఏది ఏమైనా కూడా ఏ అవసరం కూడా నేను నాకు వచ్చే ఫండ్స్లో నాకు వచ్చేటువంటి ఫండ్స్లో ఖచ్చితంగా దేవుని గంపన్న గారు చెప్పారు, విద్యా వ్యవస్థ నేను ఖచ్చితంగా కేటాయిస్తాను. ఆ తర్వాత వైద్య రంగాన్ని కేటాయిస్తాను. అంతేగాక ఈ ఫండ్స్ కాక ఇతరత్ర మనకు కొన్ని స్కోప్స్ ఉంటాయి. సార్ బిల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఇదంతా హాస్టల్ బిల్డింగ్ వాడితే ప్రత్యేకంగా మనం బిల్డింగ్ కడితే చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి వాస్తవం అది. నేను ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ ఎంపీ గారి ముందు నేను ఒక స్కూల్కి పోయాను. ఆ హెడ్ మాస్టర్ నన్ను సార్ ఒక్కసారి మా గ్రామ స్థాయిలో ఒక్కసారి మా స్కూల్లో చూసిపోయాను అంటే నేను పోతే అక్కడ గవర్నమెంట్ స్కూల్ చూసి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ స్కూల్లోకి పోతే క్లాస్ రూమ్లో 6th క్లాస్ పిల్లలు ఇక్కడ ముఖమైనారు, 7th క్లాస్ పిల్లలు అక్కడ ముఖమైనారు. అంటే 2 బోర్డు ఒకటే రూమ్లో 2 బోర్డ్స్ బ్లాక్ బోర్డ్స్. పిల్లలు ఇటు ఫేస్ అయ్యారు, అటు ఫేస్ అయ్యారు. అంటే ఎటువంటి చూస్తే ఒక్కసారి ఆలోచించండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు నగరంలోని సి క్యాంప్ రైతు బజార్లో సరసమైన ధరకు నాణ్యమైన సరుకుల దుకాణం ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య. మాజీ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ నుంచి రక్షణ కల్పించాలని కర్నూలు కలెక్టర్ను కోరిన బాధిత కుటుంబ సభ్యులు. బనగానపల్లిలో వైఎస్ఆర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.